దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును, రాజులకు రాజును, పరిశుద్ధుడును, రక్షకుడును, అతిక్రమముల నుండి మనలను రక్షించి తప్పించు దేవుని నామములో శుభాలు వందనాలు. దేవుని బాహు పరిచయాల తరపున ఈ ఉదయకాల సమయంలో అనగా సెప్టెంబర్ నెల 26వ తారీఖు ఈ శుక్రవారం దినమని తెలియజేసిన సర్వోన్నతుడును సర్వకృపాని దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల క్షేమం మీకును మీ అనుదిన కార్యక్రమాలకు తోడయండి. అన్ని విషయాలలో క్షేమను విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసములో, భక్తిలో, పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వల్ల ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన నూతనమైన రోజులు ఆయన అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 51వ కీర్తన 18వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 51వ కీర్తన 18వ వచనంలో భక్తుడైన దావీదు తెలియజేసిన చక్కటి ఆసక్తికరమైన ప్రార్థన. కీర్తన గ్రంథము 51వ కీర్తన 18వ వచనం. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. చాలమ్మా. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. దేవుడు ఈ ఉదయకాలము ఈ వాక్యము ద్వారా మనలను బలపరిచి ఆశీర్వదించి మనము దేవునికి దగ్గరగా ఉండేటట్టుగా ప్రతి ప్రార్థన ప్రభు అంగీకరించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, భక్తుడైన దావీదు దేవుని చేత రాజుగా ఎన్నిక చేయబడి దేవుని యొక్క ఆలోచనల గుండా నడుస్తున్న ఆ యొక్క భక్తుడైన దావీదు, దేవునికి హృదయానుసారుడైన దావీదు తనకు తెలియకుండానే పాపములో పడిపోయాడు, దోషములో పడిపోయాడు. పాపముల చేత, దోషముల చేత ఆయన నలిగిపోతున్న పరిస్థితులలో తాను పాడైపోవటమే కాకుండా రాజ్యము కూడా పాడైపోయిన పరిస్థితులు. కాబట్టి ఎప్పుడైతే పాపము మనిషిలో ఎప్పుడైతే పాపము ఉంటుందో ఆ పాపము కేవలం ఆ మనిషికి సంబంధించిందే కాకుండా తన కుటుంబానికి నష్టం కలిగిస్తుంది. తను ఎక్కడైతే ఒక అధికారికి ఉన్నాడో, ఒక రాజుగా ఉన్నాడో ఆ రాజ్యానికి కూడా నష్టం కలిగిస్తూ ఉంటది. అందుకని ఈ యొక్క 51వ కీర్తనలో ఒక పశ్చాత్తాప ప్రార్థన దేవునికి చేస్తాడు. అంతేకాకుండా కృప చొప్పున కరుణించమని వేడుకుంటూ ఉంటారు. మరి తన వ్యక్తిగతమైన ప్రార్థన అంటే పాపముల గురించి, దోషముల గురించి, నేను పవిత్రుడగినట్లుగా ఇసోబుతో నన్ను కడుగయ్యా అని ప్రార్థన చేస్తాడు కదా. మరి ఇక్కడ యెరూషలేము గురించి, సియోను గురించి అతనికి ఎందుకండి? యెరూషలేము గురించి అంటాడు, సియోను గురించి అంటాడు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయమంటాడు. యెరూషలేము గురించి అంటాడు, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకని ఆ యెరూషలేము గురించి, సియోను గురించి ఒక ఆలోచన దావీదు కలిగి ఉన్నాడు అంటే, తను చేసిన పాపమును బట్టి, తను చేసిన రక్తాపరాధమును బట్టి, తాను చేసిన ఆ దోష క్రియలను బట్టి అతడు తనే నష్టపోకుండా రాజ్యము కూడా కొంత నష్టపోయేటట్టుగా అక్కడ చూస్తున్నాం. అయితే అందుకనే దావీదు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ 10వ వచనం నుంచి 13వ వచనం వరకు కాదు కానీ చివరి వరకు 17వ వచనం వరకు కూడా ఒక ప్రత్యేకమైన కొన్ని విన్నపాలు దేవునికి తెలియజేస్తాడు. ఆ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో తను చేసిన పాపాలు రెండే రెండు, మనకి అందరికీ తెలుసు కదా. ఏమేం పాపాలు చేశాడండి?
దావీదు చేసిన పాపాలు చెప్పండి, రెండు, ఎక్కువేం చేయలా. ఏం చేశాడు? ఒకటేమో ఒక ఇతరుల భార్యను ఆశించి ఆ భార్యతో వ్యభిచారం చేశాడు. రెండోదిగా ఆ స్త్రీ యొక్క భర్తను చంపించాడు. వ్యభిచారము, నరహత్య రెండు కూడా ఘోరమైనవి. కొంతమంది అంటారు ఆ జనాభా లెక్కించాడు కదండి, అది కూడా తప్పే కదా అండి అంటారు. సరే, ఏదేమైనా ఒక మూడోది అనుకోండి. కానీ ఈ రెండు పాపాలు దేవునికి అయిష్టమైనవి. వ్యభిచారము, రెండోదిగా ఆ హత్య. వ్యభిచారమైన పొరుగువాడిని ఆశించటం. ఈ విషయంలో నాతాను ద్వారా హెచ్చరించబడ్డాడు. సరే, మొత్తం మీద నష్టం జరిగింది. ఆ నష్టంలో తను ఏం కోల్పోయాడో అర్థమైంది. ఏం కోల్పోయాడు అంటే దేవుని కరుణా కటాక్షములను కోల్పోయాడు. ఏం కోల్పోయాడు అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే క్షేమకరమైన పరిస్థితిని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు అని కనుక ఆలోచన చేస్తే నెమ్మది, సమాధానము లేకుండా కోల్పోయాడు. ఏం కోల్పోయాడు అని కనుక ఆలోచన చేస్తే దేవుని వాత్సల్య బాహుళ్యము యొక్క ఆశీర్వాదము కోల్పోయాడు. ఈ యొక్క కోల్పోయిన వాటిని మరలా ఎవరి దగ్గర నుంచి పొందుకోవాలి? వేరే వారు ఎవరైనా ఇస్తారంటే ఎవరో ఎందుకు ఇస్తారో, అయినా కానీ అలాంటి కృపగల దేవుడు గాని, అలాంటి వాత్సల్య బాహుళ్యము చెప్పున ఇదిగో అతిక్రమలు తుడిచే ప్రభువు గాని, మరలా కట్టే ప్రభువు గాని ఎవరైనా ఉన్నారంటే అలాంటి వారు లేరు. ఉన్నారన్న సమాచారం కూడా లేనే లేదు. కాబట్టి ఎవరు కడతారో, ఎవరు మేలు చేస్తారో, ఎవరు బ్రతికిస్తారో, ఎవరు పరిశుద్ధపరుస్తారో, ఎవరు పవిత్రపరుస్తారో, ఎవరు బాగుగా కడుగుతారో, ఎవరైతే శుద్ధ హృదయం కలుగు చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయకుండా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మను తీసివేయకుండా ఉంటారో అలాంటి దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రభునందు ప్రియులరా, మానవ జీవితంలో వస్తాయి శ్రమలు, వస్తాయి కష్టాలు, వస్తాయి కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవటం. దాన్ని బట్టి ఆ పరిస్థితులలో ఎలాంటి నిర్ణయం తీసుకుని నువ్వు మరలా బయటపడగలవు అని కనుక ఆలోచన చేస్తే నువ్వు తీసుకునే నిర్ణయం ఏం చేయాలి? ఒక ప్రశ్న, ఏం చేయాలి? అయితే ప్రభునందు ప్రియులరా, పాపం చేశాడు, తప్పిదం జరిగింది, శోధన వచ్చింది, నాతాను ప్రవక్త వచ్చాడు, హెచ్చరించాడు. తెలిసిపోయింది నేను చేసిన విషయం దేవుడు ఇంకొక వ్యక్తి ద్వారా నాకు బయలుపరిచేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎలాంటి ప్రార్థన చేయాలి? ఎలాంటి ప్రార్థన చేస్తే నేను విడుదల పొందుకుంటామో ఆలోచించుకున్నాడు, మాటలు సిద్ధపరుచుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి సాగిల పడటం నేర్చుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి సాగిల పడుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా సరే నీవు ఈ రోజు ఈ మాటల ద్వారా తెలుసుకునే పాఠం ఏంటంటే, మనం పొరపాట్లు చేస్తాం, మనం అతిక్రమాలు చేస్తాం, మనం కూడా దోషాలు చేస్తాం, మనం కూడా దేవునికి అయిష్టకరమైనది లేదా ఆయాసకరమైనది ఏదో మొత్తం మీద చేస్తాం. ఆ చేసిన పరిస్థితులు నువ్వు కలిగిన నష్టంను బట్టి, నీ కుటుంబంలో కలుగుతున్న ఆ నష్ట కష్టాలను బట్టి, అమ్మో ఇది ఎందువల్ల కలిగింది అని కనుక నువ్వు బేరేజు వేసుకోగలిగితే, నువ్వు సరి చేసుకోగలిగితే, నువ్వు చక్కబెట్టుకోగలిగితే, నువ్వు కనుక గ్రహింపులోనికి తెచ్చుకోగలిగితే, ఆ గ్రహింపును బట్టి నువ్వు దేవుని వైపు తిరుగుతావా? నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షించి నీకు విడుదల కలుగు చేయటమే కాకుండా నీకు మేలు చేసి నువ్వు ఎక్కడెక్కడైతే పాడైపోయిన పరిస్థితి ఉందో ఆ పరిస్థితి అంతటిని మరలా బాగు చేసే దేవుడై ఉన్నారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. బాగు చేసే దేవుడు, బాగు చేయటం దేవుడికి ఇష్టమండి. అయ్యా నీ కటాక్షము చది, ఎందుకని ఆయన కటాక్షం కోల్పోయాడు, కరుణ కోల్పోయాడు, ఆయన యొక్క సన్నిధి కూడా కోల్పోయాడు. ప్రభునందు ప్రియుల, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ ద్వారా వచ్చే ఆనందము కోల్పోయాడు. రక్షణ ద్వారా వచ్చే ఆనందం కోల్పోయాడు. దేవుని మాట వినే ఆ యొక్క మనస్సు కోల్పోయాడు. మళ్ళా అడుగుతున్నాడు, మళ్ళా బ్రతిమలాడుతున్నాడు, మళ్ళా అయ్యా ఉత్సాహ సంతోషములు నాకు లేవయ్యా, ఉత్సాహ సంతోషములు నాకు లేవు, పవిత్రత నాలో లేదు, కాబట్టి నాకు ఏం చేయాలి, నువ్వు చెయ్యాలి, ఇవన్నీ కూడా కావాలి నాకు అని చెప్పేసి ఎంతగా దేవుణ్ణి అడుగుతాడంటే అంతగా ప్రార్థిస్తాడు. చదువుదాం ఆ మాట, 7వ వచనం నుంచి చదువుదాం. నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. చూడండి అసలు ఏమి అక్కడ పైన కూడా అదే మాట అంటాడు. 51వ అధ్యాయం 51 కీర్తన మొదటి 2 వచనాల్లో కూడా
నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచమంటాడు. పవిత్రత కోల్పోయాడు. ఆ యొక్క బాగు అనేది లేకుండా పోయింది తన జీవితంలో. ఇవన్నీ లేనప్పుడు ఎలాగా? ఇక లాభం లేదు. మరలా రెస్టోరేషన్ కావాలి, మరలా నా జీవితంలో నూతనత్వం కావాలి, మరలా నా జీవితంలో నూతనంగా కార్యం మొదలు పెట్టాలి. ఎవరు చేయగలరు అంటే ఎవరు చేయగలరు? ఏ దేవుడైతే నన్ను రాజుగా నిలబెట్టాడో ఆ దేవుడే, ఏ దేవుడైతే నన్ను పిలిచి ఇదిగో నన్ను అభిషేకించాడో ఆ దేవుడే, ఏ దేవుడికైతే నేను హృదయానుసారుడు మహిష్యుడిగా ఉన్నానో ఆ దేవుని వైపే తిరగాలి. అంతకంటే మించిన చాయిస్ కానీ సోర్స్ కానీ నాకు లేవని ఆ దేవుని వైపు తిరిగి ఈ సోపుతో కడగమంటున్నాడు, పవిత్రపరచమంటున్నాడు. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లే. ఎంత ఆశ అండి, ఎంత ఆశకి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడుగమంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? 8వ వచనం చదువుదామా. సంతోషములు నాకు వినిపింపు, ఏమాగిపోయింది? అతనికి ఉత్సాహం ఆగిపోయింది, సంతోషం అయిపోయింది. ఒక గంట లేకపోతే ఒక అరగంట సుఖము కొరకు, ఒక అరగంట శరీర సంబంధమైన కార్యము కొరకు అతనిలో ఉత్సాహము సంతోషం ఎగిరిపోయింది. ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరి ద్వారా వస్తాయి? నాకు రాజ్యం ఉన్నది, వెండి బంగారాలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉన్నది, అంతకుముందు గనులు కాసుకునే వాడు ఇప్పుడే నాకు ఎంత ఉన్నాయి పర్లేదులే అనుకుని ఉంటే వాటి వల్ల, వెండి వల్ల, బంగారం వల్ల, రాజ్యము వల్ల, రాజరికం వల్ల ఎటువంటి ఉత్సాహము సంతోషము ఉండనే ఉండదు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, అంటారు కదా, ఎందుకు పాస్టర్ గారు సంతోషం లేని ఉద్యోగం అండి, ఆనందం లేని ఉద్యోగం, ఏదో బ్రతకాలి కాబట్టి ఉద్యోగాలు చేస్తున్నామని ఎంతో మంది అడ్జస్ట్ అయిపోయి సర్దుకుపోయి ఏమాత్రం కూడా సంతోషము లేకుండా ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా మంది. వారి కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి వారికి సంతోషం ఉండదు. ఎందుకంటే ఏం సుఖం? రావాల్సిన సంతోషం రాకపోగా, రావాల్సిన విధానంలో సంతోషం రాకుండా ఏదో ఇలాంటి ఉద్యోగాల వల్ల, డబ్బుల వల్ల సంతోషం వస్తుంటే ఆ సంతోషం బట్టి ఆనందిస్తారంటే ఆనందిస్తారు. మాకు ఎంతో మంది ఉన్న ఆస్తులను బట్టో, ఇళ్ళను బట్టో, వచ్చే జీతాలను బట్టో, లేకపోతే కొంతమంది వృద్ధులు ఉంటారు పెన్షన్లు బట్టో, నీకేంటమ్మా పెన్షన్ వస్తుంది? ఎవరికి కావాలండి పెన్షన్? ఎవరికి కావాలండి? ప్రేమగా పలకరించే వాళ్ళు ఉండరండి పాస్టర్ గారు. మా పిల్లలు కానీ మావాడు కానీ 1వ తారీఖు వచ్చిందంటే అబ్బో ఎంత ప్రేమగా పిలుస్తారో, 5వ తారీఖు దాకా ఎంత ప్రేమగా ఉంటారట. 5వ తారీఖు దాటిన తర్వాత అసలు పలకరించేవారు కూడా ఉంటారు. ఎందుకని? ఉత్సాహం దేన్ని బట్టయ్యా? సంతోషం నిలిచిపోయింది. దావీదు కూడా తను కలిగిన దాంట్లో బట్టి సంతోషించలేదు, కానీ దేవుని ద్వారా అక్కడ హెచ్చరించబడి ఎంపు కోల్పడి దాని సంతోషం కోల్పోయాడు. అందుకని మరలా కావాలి. ఉత్సాహ సంతోషములు నాకు నిరూపింపేచ్చయ్యా అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత ఏమన్నాడంటే 10వ వచనంలో ఏమన్నాడు? నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా ఎంత శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. చూడండి, చాలా తరచు చదివా. నా దేవా, నా యందు శుద్ధ హృదయం అంటే హృదయం ఏమైపోయిందంటే శుద్ధత లేకుండా అయిపోయింది. నా హృదయం పాడైపోయింది. నా హృదయాలోచనలో నేను తప్పిపోయాను. కాబట్టి నా హృదయం ఇప్పుడు శుద్ధీకరించబడాలి కనుక నా హృదయం నా యందు ఏ కావాలి? శుద్ధ హృదయం కావాలి. హృదయము శుద్ధిగా లేకపోతే శరీరం అంతా పాడైపోద్ది. హృదయము మంచిదైతే శరీరం అంతా మంచిదైపోద్ది. హృదయం రాతిగుండైతే శరీరం అంతా రాతిగుండైపోద్ది. కాబట్టి నాకు ఎలాంటి హృదయం కావాలి అంటే శుద్ధ హృదయము నాకు కావాలయ్యా. రెండోది, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. అంతకు ముందు మనసు చెడిపోయింది. అంతకు ముందు ఆ అంతరంగంలో ఉన్న మనసు ఏమైపోయిందో తెలుసా? చెడిపోయింది. ఆ చెడిపోయిన మనసు వల్ల నేను నష్టపోయానయ్యా. నూతనమైన మనసు నాకు, స్థిరమైన మనసు కావాలంటాడు. అందుకని యేసుప్రభు వారు కూడా మనసు మార్చుకోండి అంటాడు. అందుకని ఎవరి మనసు మార్చుకుని ఎవరిది పెట్టుకోవాలి? ఎవరి మనసు పెట్టుకుంటే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. అందుకని ఎవరి మనసు ఎందుకురా బాబు, క్రీస్తుయేసును కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండాలంటాడు. మన మనసు దావీదంటే మనసు నూతన, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి అంటాడు. తర్వాత ఏమని ప్రార్థన చేస్తాడండి 11వ వచనంలో? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము,
నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసి సన్నిధిలోంచి ఎందుకు వెళ్ళిపోయాడు అసలు? సన్నిధిలోంచి అంటే ఇంక మనసంతా బస్సిబాబు మీద ఉంటే ఇంకెప్పుడు ప్రార్థన చేస్తాడు? మనసంతా బస్సిబాబు మీద ఉంటే ఇంకెప్పుడు ఆరాధిస్తాడు? మనసంతా బస్సిబాతో మనసంతా కూడా బస్సిబా మీద ఉంటే ఇంక ఎప్పుడు ఆరాధన చేస్తాడు? ఎప్పుడు స్తుతులు అర్పిస్తాడు? ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు? తన ప్రాణముకు తన పరిస్థితికి అంతటికి మేలు చేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదిక, దేవుని సన్నిధిలో కనబడటం లేదిక. అందుకనే డైరెక్ట్ గా వచ్చి ఆయన సన్నిధిలో పాపాలు ఒప్పుకున్నాడట. 20వ కీర్తనలోనూ ఇక్కడ ఉంటది, ఏమంటది? ఆయన సన్నిధిలోకి వచ్చి పాపములు ఒప్పుకున్నాడట. ఎక్కడ అంటాడు? పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక అంటాడు. తర్వాత 18వ కీర్తన 6వ వచనంలో అంటాడు, ఏమంటాడని? ఆయన తన ఆలయములో ఆలకించిన ప్రార్థన ఆలకించను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చానంటాడు. అప్పుడు గుర్తొచ్చింది దేవుని సన్నిధి. ఏ కాడికి అమ్మాయితోటి ఏ కాడికి ఆ స్త్రీతో ఉంటా ఉంటే ఇక దేవుని సన్నిధి ఎక్కడ కనపడతాడు ఇక్కడ? అందుకని అయ్యా నీ సన్నిధిలో ఉండి త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమంటాడు. అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేకపోతే నేను ఈ రాజుగా ఉండే అర్హుడును కాదు. అందుకనే సమ్మతి గల మనసు కావాలి నీ మాటలు అంగీకరించడానికి అని కింద అంటాడు కదా. ఏమంటాడని? సమ్మతి గల మనసు కలుగు చేసి రక్షణానందం మరలా పుట్టించమంటాడు. సమ్మతి గల మనసు కలుగు చేసి దృఢపరచమంటాడు. ఎక్కడ దృఢపరచాలి? దేవుని వాక్యము యందు, దేవుని యొక్క ఆలోచనలు యందు, దేవుని వాగ్దానాలు యందు స్థిరపరచాలి. అన్నిటికన్నా ముఖ్యంగా పైన అంటాడు నీ రక్షణానందం. ఎవరి రక్షణానందం? రక్షణ వల్ల వచ్చే ఆనందం ఎంత గొప్ప! ఎగిరి గంతులు వేస్తాడు. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు తన కాపుదల ఇచ్చాడు, దేవుడు క్షేమం ఇచ్చాడు, దేవుడు తన కనికరం ఇచ్చాడు, దేవుడు తన శక్తి సామర్థ్యాలు చాబా. ఆ రక్షణ యొక్క ఆనందము వివరించలేమండి, వివరించలేం. అలాంటి ఆనంద సంతోష గానములతో మనము దావీదు కోరుకుంటున్నాడు నింపబడాలని. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దావీదుకు కళ్ళు తెరవబడ్డాయి. దావీదు కళ్ళు తెరుచుకున్నాడు. అయ్యో రాజ్యమంతా కూడా సియోనుకు మేలు లేకుండా ఆగిపోయింది. యెరూషలేము యొక్క గోడలు కట్టవలసిన అవసరం ఉంది. దానికంటే ముందుగా నేను మారాలి. ఎందుకంటే నేనే కదా ఇక్కడ ప్రాముఖ్యం. నేనే సరైన రీతిలో నడవకపోతే, అందుకని ఒక యజమానుడు సరిగా లేకపోతే ఆ కుటుంబంలో ఎప్పటికీ సంతోషం ఆనందం. పిల్లలు సరిగా లేకపోతే ఆ కుటుంబం కూడా ఆనందం సంతోషం ఉండదండి. భార్య ఒక సరైన రీతిలో లేకపోతే ఆ కుటుంబం సంతోషం ఉండదు. దయచేసి అంటే ఒకరి ప్రభావం ఎంటైర్ ఫ్యామిలీ మీద పడుతుంది. ఒక కుటుంబానికి ప్రాముఖ్యం పిల్లలు, ఒక కుటుంబానికి ప్రాముఖ్యం భర్త, ఒక కుటుంబానికి ప్రాముఖ్యం భార్య, ఒక కుటుంబానికి ప్రాముఖ్యం తల్లిదండ్రులు. అందుకనే ఆ ఎఫెసీయులకు రాసే పత్రికలో రాస్తాడు కదా, పిల్లలారా అంటాడు, తల్లిదండ్రులారా అంటాడు, భర్తలారా అంటాడు, భార్యలారా అంటాడు, దాసులారా అంటాడు, యజమానులారా అంటాడు. ఒక్కొక్కరికి ఒక రకమైన హెచ్చరికలు ఇస్తాడు. ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్ కంతా భర్తకి ఇస్తాడు, భర్తలారా నీ భార్యను ప్రేమించాలంట. భార్యకి ఇస్తాడు, భార్యలారా మీ భర్తకు లోబడండి అంటాడు. పిల్లల దగ్గరికి వచ్చేసరికి అంటాడు కదా, ఏమంటాడు కాస్త, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి అంటాడు. తల్లిదండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధనను పెంచండి అంటాడు. ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్. కానీ ఎవరు రాంగ్ చేసినా, భర్త రాంగ్ చేసినా, భార్య రాంగ్ చేసినా, తల్లిదండ్రులు రాంగ్ చేసినా, ఎవరు రాంగ్ చేసి, యజమానుడు రాంగ్ చేసినా, పనివారు దాసులు రాంగ్ చేసినా, ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎలాగైపోద్దంటే గల్బిలి చెందేస్తున్నారు. సుఖ సంతోషాలు ఉండవు, ఆనందగానాలు ఉండవు, ఐక్యత ప్రేమలు ఉండవు. ఇక అక్కడ ఒకరు వంకరగా నడిస్తే, ఒకరు తప్పుగా ప్రవర్తిస్తే, మరి ఒక ఫ్యామిలీ అలాగున్నప్పుడు ఒక దేశం అండి, ఒక రాజ్యాన్ని అప్పగించాడు దేవుడు దావీదుకి. ఈరోజు నీకు అప్పగించబడిన పనిలో నువ్వు ఎలాగున్నావు? నీకు ఒక కుటుంబాన్ని అప్పగించవచ్చు, నీకు ఒక ఉద్యోగాన్ని అప్పగించవచ్చు, నీకు ఒక పని అప్పగించవచ్చు. ఆ పనిలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఒకసారి ఆలోచించేద్దాం. ఇక్కడ భక్తుడైన దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ అంటాడు, నీ కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయాలి. ఎందుకు మేలు చేయాలయ్యా అంటే సియోనుకు మేలు ఆగిపోయిందయ్యా నా పాపములను బట్టే, నా అతిక్రమలను బట్టే. గుండె బద్దలు అయిపోయింది. నా తండ్రి చెప్పింది వెంటనే బాబోయ్ ఇక లాభం లేదు.
దేవుని వైపు తిరిగి దేవుని బ్రతులాడుకోకపోతే, దేవుని వైపు తిరిగి దేవుని దగ్గర క్షమాపణ కోరకపోతే, దేవుని వైపు తిరిగి దేవా నీ కరుణా కటాక్షముల చేత నన్ను ఇదిగో బాగు చేయనకపోతే నా పరిస్థితే కాకుండా మొత్తం సియోనుకు మేలు లాగిపోతాయి. సియోనుకు మేలు చేసే దేవుడికి ఆపేస్తాడు. ఇక చాలిక సియోనుకు నేను ఎందుకు మేలు చేయాలి? ఆ సియోను రక్షించమనే కదా ఒక భక్తుడు నేను ఎందుకున్నాను రాజుగా. ఆ భక్తుడు సరిగ్గా లేడు, ఇంకా సియోనుకి నేను ఎందుకు మేలు చేయాలి? దేవుడు మేలు ఆగిపోయాడు. అందుకనే సియోనుకు మేలు కొరకు దేవుని యొక్క కరుణ కటాక్షముల కొరకు అడుగుతున్నా. హల్లెలూయా. వింటున్నారా అండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. సియోనుకు మేలు చేస్తాను. రెండోది యెరూషలేము యొక్క గోడలు. యెరూషలేము గోడలు పటిష్టముగా లేకపోతే ఎవరు వస్తారండి లోపలికి? ఎవరు వస్తారు? ఆల్రెడీ శత్రువులు పొంచి ఉన్నారు. మీకు ఇదివరకు చెప్పాను కదా, పటం తీసి చూడండి తెలుస్తాయి. యెరూషలేము చుట్టూ కూడా ఏమున్నాయండి? దేవుడు గోడలు పర్వతాలు ఉంచాడు, కానీ ఆ పర్వతాల వెనకాల ఎవరున్నారు? శత్రువులు పొంచి ఉన్నారు. ఎప్పుడు దొరుకుతారా యెరూషలేం? ఎప్పుడు దొరుకుతారా ఇశ్రాయేలు? ఎప్పుడు దొరుకుతారా? వీరిని పట్టుకుందామా, వీరిని దోచుకుందామా, ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుందామా, ఎప్పుడు దొరుకుతారు అని కాసు కూర్చున్నారు. ఎదోమీయులు ఒక పక్క, ఫిలిస్తీయులు ఒక పక్క, మోయాబీయులు ఒక పక్క, అరబీయులు ఒక పక్క. నిజంగా ఆ యెరూషలేము చుట్టూ కూడా 7 రకాలైన శత్రువులు పొంచి ఉన్నారు. ఎప్పుడు దొరుకుతుందా ఆ యెరూషలేము? మరి గోడలు పటిష్టంగా లేకపోతే శత్రువు ఈజీగా వచ్చేస్తాడే. కాబట్టి యెరూషలేము యొక్క గోడలు కట్టించుము ప్రభు అని అడుగుతున్నా. ఈరోజు నీవైనా నేనైనా మరి కుటుంబ పరిస్థితులు బాగోలేకపోతే చికాకులు ఎక్కువైపోతాయి. చికాకులు ఎక్కువైపోతే ప్రార్థన ఆగిపోద్ది. ప్రార్థన ఆగిపోద్ది అంటే దేవుని కృప దూరం అయిపోద్ది. దేవుని కృప దూరం అయిపోయింది అంటే ఎవరికి లోకువైపోతామో తెలుసా? సాతానికి లోకువైపోతాం, అపవాదికి లోకువైపోతాం. వాడు దూకేసి వస్తాడు నీ దగ్గరకు, నీ ఇంట్లోకి వస్తాడు, నీ కుటుంబంలోకి వస్తాడు. మొత్తం నష్టమే, మొత్తం ఆట ఆడేసుకుంటా ఉంటా. రాజ్యంలో కూడా అంతే. యెరూషలేము గోడలు పటిష్టంగా లేకపోతే శత్రువు ఈజీగా వచ్చేస్తాడు పట్టణంలోకి. శత్రువు ఈజీగా పట్టణంలోకి వచ్చి చొరబడి కల్లోలం చేసేస్తాడు. దేవా యెరూషలేము యొక్క గోడలు కట్టించవా అని బ్రతిమలాడుతున్నారు. మీకా గ్రంథంలో అద్భుతమైన మాట ఉంటుంది కదా. ఏ మాట ఉంటుందండి? మీకా గ్రంథము 7వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే నీ గోడలు కట్టించు దినము మరలా వచ్చుచున్నది అంటాడు. హల్లెలూయా. 7వ అధ్యాయం 11వ వచనం చదువుదామమ్మ. నీ గోడలకు మరలా కట్టించు దినములు వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దుల విశాల. ఎంత అద్భుతమైంది! నీ గోడలు కట్టి వాగ్దానం ఇది. ఒకవేళ దావీదు లాంటి వాడే ప్రార్థన చేశాడు అనుకో, ఇదిగో నీకు యెరూషలేముకు గోడలు కట్టించయ్యా అంటే ఆ గోడలు కట్టించే దినము వచ్చుచున్నది. నీ సరిహద్దులు ఏమవుతాయి తెలుసా? విశాలము చేయబడతాయి. ఎందుకని? యుద్ధాలు చేయకుండా, శత్రువులతో యుద్ధాలు చేయకుండా, శత్రు రాజ్యాల మీద దాడి చేయకుండా ఒక స్త్రీతోటి ఉండి ఒక స్త్రీతో నువ్వు సుఖిస్తూ ఉంటే మరి ఎలాగా పాడైపోయింది. కానీ నీ గోడలు కట్టించే దినము మరలా వచ్చుచున్నది. ఎంత చక్కటి వాగ్దానం అండి. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి యొక్క పాపం వల్ల మొత్తం రాజ్యం, ఆ రాజ్యానికి రాజుగా ఉన్న ఆ యొక్క వ్యక్తి ఆ రాజ్యంలో ఉన్న నష్టాలను చూశాడు. ఈరోజు నేను అంటాను, నీ కుటుంబంలో ఒకరి పాపం వల్ల కుటుంబం అంతా నలిగిపోద్ది. ఒకరి పాపం వల్ల, ఒకరి యొక్క దురాలోచన వల్ల, ఒక దుష్ట ఆలోచన వల్ల, ఒకరు తీసుకున్న ఆ యొక్క దేవునికి అయిష్టమైన నిర్ణయాల వల్ల నష్టాలు అనుభవిస్తున్నావా? అంటే ద ఫ్యామిలీ చూసావా? అసలు గ్రహించగలుగుతున్నావా? దావీదు పాపం వల్ల మొత్తం సియోనుకు యెరూషలేముకు ప్రాబ్లం వచ్చేసింది. ఏం జరిగిందో చూశాడు, ఏం జరగబోవాలో ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా కదా, మేలు లాగిపోయిన ఆ సియోనుకు మేలు కావాలి. పాడైపోయిన గోడలను మరలా బాగు చేయాలి. యెరూషలేము గోడలు ఎవరు బాగు చేస్తారంటే దేవుడు ఒక్కడే బాగు చేయగలడు. ఆయన యెరూషలేము గోడలు కట్టించగలడు, సియోను పురములను కట్టించగలడు. చదువుదాం 69వ కీర్తనలో, కీర్తన గ్రంథము 69వ కీర్తనలో 35వ వచనం చదువుదామమ్మా. 35వ వచనం చదువురా. దేవుడు సియోను రక్షించును, ఆయన యోధా పట్టణములను కట్టించును, జనులు అక్కడ నివసించెదరు.
అది వారి వశము. చాలా మంది దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. ఏ పట్టణములనట? యూదా పట్టణములను కట్టిస్తాడట. అక్కడ జనులు నివసించేదురు, అది వారి వశమగును. ఎందుకని పాడైపోయిన చోట ఎవరు ఉండటానికి ఇష్టపడతారండి? పాడైపోయిన చోట, శిథిలమైపోయిన చోట ఎవరు ఉండటానికి ఇష్టపడతారు? ఎవరు ఉండటానికి ఇష్టపడరు కదా. కాబట్టి యెరూషలేములో ఉండాలి అంటే మరలా మాకు మేము కట్టుకోవాలి ప్రభువా, బాగు చేయవా, గోడలు కట్టించవా అని దావీదు అడుగుతున్నాడు. సీయోను పురములను కట్టించిన దేవుడు, బాగు చేసిన దేవుడు, బాగోలేని పరిస్థితిలో బాగు చేసిన దేవుడు, శిథిలమైపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత బాగు చేసిన దేవుడు. ప్రభునందు ప్రియులారు, పశ్చాత్తాప ప్రార్థన ద్వారా, పశ్చాత్తాప విజ్ఞాపన ప్రార్థన ద్వారా కళ్ళు తెరవబడి, ఆ తెరవబడిన నేత్రముల ద్వారా చుట్టూ చూసి, అయ్యో నా చుట్టూ ఎంత పరిస్థితి ఉందా, నా రాజ్యం ఇలా పాడైపోయిందా, నా పాపం వల్ల, నేను తీసుకున్న ఆ యొక్క నిర్ణయాల వల్ల, నేను చేసిన పాపం వల్ల, ఆలోచించిన ఆలోచన జ్ఞానం వల్ల ఇంతమంది పాడైపోయారు, ఇంతమంది పాడైపోయారు, నిన్ను కుటుంబాలు పాడైపోయినాయి, ఈ పరిస్థితుల్లో పాడైపోయినాయి అని ఆలోచన చేస్తావు. నువ్వు ఆలోచన చేసావు ఎప్పుడైనా? ప్రభునందు ఎప్పుడైతే జ్ఞానముతో అలాగా ఆలోచన చేస్తామో దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? నీవు ఎక్కడైతే బాగుపడాలో, ఏ విషయంలో అయితే ఆశీర్వదించబడాలో, ఏ విషయంలో అయితే మేలు కొరకు ఎదురు చూస్తున్నామో ఆ విషయంలో దేవుడు ఖచ్చితంగా ఆ కార్యము జరిగించే దేవుడే. దేన్ని బట్టి అంటే చేసిన ప్రార్థన బట్టి, చేసిన విజ్ఞాపన బట్టి, పశ్చాత్తాప యొక్క హృదయాన్ని బట్టి దేవుడు అక్కడ కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. సీయోనుకు మేలు చేస్తా. ఈరోజు ఏ మేలు ఆగిపోయింది నీ ఇంట్లో? ఏ మేలు కొరకు నువ్వు తప్పిస్తున్నావు? ఏ మేలు రాకుండా శోధన వచ్చిందా, శ్రమ వచ్చిందా, బాధలు వచ్చినాయా, అయ్యా కరువు వచ్చిందా, కష్టం వచ్చిందా, వేదన వచ్చిందా, కన్నీరు వచ్చిందా, దుఃఖం వచ్చిందా, బెదిరింపులు వచ్చినాయా, భయపెట్టే పరిస్థితులు వచ్చినాయా? ధైర్యం కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు. దేవుడు కృప కలిగిన దేవుడు సియోనుకు మేలు చేయని ఉద్దేశించాడండి. సియోను అనగా దేవుని పట్టణం, సియోను అనగా దేవుడు ఏర్పాటు చేసిన స్థానం, సియోను అనగా దేవుని విశ్వాసి, సియోను అనగా దేవుని చేత నిర్ణయించబడ్డ ఒక వ్యక్తి. అలాంటి సియోనుకు మేలు లాగిపోయినాయి. ఈరోజు ప్రార్థిస్తావా నువ్వు? ఈరోజు దేవుడు అంటాడు, నీకు మేలు చేయని ఉద్దేశించాను అంటున్నాడు. ఆమేన్. రెండోది, నీ గోడలను నేను కట్టిస్తానంటున్నాడు. గోడలు కట్టించాడా? ఏ శత్రువు లోపలికి వస్తాడండి? ఆ శత్రువు లోపలికి వచ్చి నిన్ను నాశనం చేస్తాడు? శత్రువుకి అధికారం దేవుడు ఇవ్వడే. కాబట్టి అలాంటి దేవుని యందు అలాంటి విశ్వాసం ఇచ్చి మనం కూడా మన యొక్క పరిస్థితులు, ఒకవేళ ఎక్కడైనా పాడైపోయామా, ఏ పరిస్థితులు పడిపోయాము, దేవునికి అయిష్టమైన కార్యాలు నా కుటుంబంలో, మన కుటుంబంలో జరిగినాయేమో, ప్రభా నన్ను క్షమించండి అయ్యా, దావీదు లాంటి ప్రార్థన నేను చేయలేనయ్యా, దావీదు వల్ల నేను పశ్చాత్తాపడలేను ప్రభా, కానీ అయ్యా మేలు చేయవా, గోడలు కట్టించవా అంటే కట్టిస్తా. నీ కుటుంబంలో ఏ గోడలు మరి శిథిలమైపోయినాయో, పాడైపోయినాయో, ప్రభునందు ఆ గోడలు కట్టే రోజు కావాలి, కట్టేవారు కావాలి. దేవుడు ఒక్కడే కట్టగలడు. ఆలోచిస్తున్నావా ఈ రాత్రి, ఈ ఉదయకాలంలో ఆలోచన కలిగినావా? ప్రభా ఈ విషయంలో నాకు మేలు కావాలి, ఈ విషయంలో నాకు సహాయం కావాలి, ఈ విషయంలో నేను నీ సహాయం పొందుకోవాలి, ఈ విషయంలో నేను మేలుతో తృప్తిపరచబడాలి అంటే ఆ విషయంలో దేవుడు నిన్ను మేలు చేసి, ఆ విషయంలో దేవుడు తగిన కార్యములు తృప్తిపరిచి నడిపించే దేవుడు అయినా. దావీదు ప్రార్థన ఆలకించి దావీదుకి మేలు చేసిన దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు కూడా మేలు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అటువంటి ప్రార్థన నీ హృదయంలోంచి వచ్చి దేవునికి విజ్ఞాపన చేసే బిడ్డగా ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ, దావీదుకు మేలు చేసిన దేవుడు నీకు కూడా మేలు చేసి తగిన కార్యము చేత ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా తృప్తిపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క వాక్కు విన్నారు కదా. చక్కటి ప్రార్థన దావీదు దేవునికి సమర్పించున్నాడు. మీ ప్రార్థన ఎలాగుంది? జరిగిన కష్టములలో, నష్టములలో, బాధలలో, ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల దేవుని ద్వారా కృప కోల్పోయారు, ఒకసారి ప్రార్థన చేసుకుని, ప్రభా
నేను తెలియక దీని నిర్ణయం నేను నీ సన్నిధిలో గడపలేకపోతున్నాను, నీకు అయిష్టమైంది ఏదో చేశాను, నేను క్షమించవే ప్రభు అంటే క్షమించడమే కాకుండా సియోనుకు మెల్లులు దయచేసి యెరూషలేము గోడలు కట్టించి దేవుడు నీకు మేలు దయచేసి నీటి గోడలు కట్టించడా ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మీకు కృపా కనికరం కలుగుతండి, దయగలిగిన రాజా నీకు వందనాలు. ఇదిగో నన్ను ఈ సమయంలో ప్రభా ప్రియ బిడ్డలందరినీ నిలబట్టి నీకు వందనాలు. ఈ ప్రార్థనలో చూపించే బిడ్డలు వారు ఎక్కడున్నా, ఏ దేశం నీ ప్రాంతంలో ఉన్నా నీకే స్తుతులు స్తోత్రాలు వచ్చారు. నీ కార్యములు ఆ కుటుంబంలో అయా మీరు జరిగించారు, కొరకు వందనాలు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా నీ కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ రెక్కల చోటను భద్రపరచండి. అవునయ్యా సియోనుకు నైనా కటాక్షం చెప్పుకుని మేలు దయచేస్తుంది దేవుడు. యెరూషలేము గోడలు కట్టించింది దేవుడు. అయా నీ ప్రియ బిడ్డల కుటుంబాల్లో కూడా నీ కార్యాలు జరిగించి అయా నీవే కృప దయచేసేవారు సాయించండి. ఎవరు ఏ పాపలు ఆ పాపల నుంచి పరిశుద్ధతలోకి నడిపించండి. దుష్టుని యొక్క కార్యాలు చేస్తున్నా లయపరచబడును గాక అట్టి కృప దయచండి. దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ దిన దేవులతో నడిపించండి. ఈ రోజంతా నీ ప్రత్యేక కృప కనికరం కాపుదల క్షేమం మెండిగా మీరు అనుగ్రహింపజేసి అన్ని దిన మేలుతో తృప్తిపరచమని ఈ వాక్యం వెంటనే బిడ్డల కుటుంబాలు, చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, కన్యలు ప్రతి ఒక్కరిని నీ దయతో నీకు నడిపిస్తున్నారు. అందరి స్తోత్రాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడు నేను యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ్యం, కుమారుడును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి కృపా సమాధానం, పరిశుద్ధాత్మక నిత్యాదరణ మీకు మీ కుటుంబ సభ్యులకు అన్ని దిన కార్యక్రమం తోడయింది. అన్ని విషయాల్లో ప్రభు క్షేమం స్థిరపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసుల భక్తిలో పరిశుద్ధతలో ప్రభు మిమ్మలను స్థిరపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.